కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఈ కేసులో సీఎంను 53 రోజులు జైల్లో పెట్టిన రోజులు ఇంకా గుర్తున్నాయన్నారు. కీలకంగా ఉన్న కూటమి నేతలపైనే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ముద్రగడ అంటున్నారు. దీనిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా ఏ విధంగా వెళ్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ టైంలో ఎలా అనిపించింది? 2029లో వైసీపీ పార్టీ వస్తే మళ్ళీ రిటర్న్ గిట్ ఇస్తానని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని, సార్ చెప్పండి సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడిని. అప్పుడు ఆ టైం గుర్తించుకొని మీకు ఏమనిపిస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అర్ధరాత్రి కాడ కనీసం నోటీస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. 53 రోజులు. ఆ 53 రోజులు జైల్లో ఉండడమే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు కారణం. ఎంచేతంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి అందరికంటే ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు గారిని అటు సైబరాబాద్ డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం 5 కోట్ల మంది జీర్ణించుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వచ్చింది. ఆఖరికి ఈరోజు ఏమైంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏమని చెప్పాడు? చంద్రబాబు నాయుడికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన అరెస్టులు చేసినా, ఏ విధమైన జైలుకి పంపినా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరో తప్పులు చేయలేదు. ఒకటి క్లియర్ చిట్ వస్తాం. ఈవేళ బెదిరిస్తున్నారు. చట్టం తప్పు చేస్తే భయం, కానీ ఎవడన్నా నీ మెడలో గొలుసు దొబ్బితే నాకు భయం. ఎవడో తప్పు. తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా క్రమశిక్షణగా ఉండి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మేము తప్పు ఎందుకు చేస్తాం? తప్పు చేస్తే వాళ్ళు చేసేదే ఉంది. చట్టం ఉంటుంది, చట్టం దాని పని చేసుకుంటారు. కీలకంగా ఉన్న టీడీపీ నాయకులపై వైసీపీ విమర్శలు చేస్తారు. మీరు ఎందుకు ఇప్పుడున్న మీ ప్రభుత్వం ఎందుకు ఆయకట్ట వేయలేకపోతున్నారు? ప్రతి ఒక్కరు దారంటిపోయే వాళ్ళు అరుతుంటే అందరి నోట్లే నోరెట్టం కదా. మా స్థాయిలో మేము పోతుంటాం, అరిచి వాళ్ళు అరుతుంటారు. దానికి దీనికి సంబంధం లేదు. వాపుజ్జునాథ్ ముద్రగడ పద్మనాభం రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టాలంటే పెట్టారు. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఇక్కడ ఏమైనా శాంతి భద్రతలు లోటు ఉన్నాయా? లేవు. అంబటి రాంబాబు లడ్డూ కేసును పక్కకు పెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. తిట్టినందుకు అందరూ కూడా రాష్ట్రం అంతా చీ అంటున్నారు. తిట్టినందుకు ఏమైంది? అది ముఖ్యమంత్రి చైర్ని ఎప్పుడు కూడా గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టలేదే. ఆ చైర్ని గౌరవించలేదు కాబట్టి చట్టం దాని పని అది చేసుకుంటుంది. ఆయన రాజమండ్రిలో ఉన్నారు. 2029లో వైసీపీ గవర్నమెంట్ టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను యాక్చువల్ ఏమంటారు? 29 అంటే నెంబర్ ఎంత? ఎన్ని సీట్లు రావాలి? 11 వచ్చినాయి. రావాలి కదా, వచ్చినప్పుడు కదా. ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళు చెప్పడం, తప్పు చేస్తే అధికారులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, తీసుకెళ్తే లోపలికి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఏం లోపల పెట్టట్లేదు అందరినీ. ఎవరన్నా తప్పు చేస్తే చట్టం ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన చట్టం ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్లి పక్కలాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా ఆయన కావాలని ఇరికించారని చెప్తున్నారు. అయితే అంబటరావు ఏదైతే లడ్డు విషయం ఉందో ఆ లడ్డు విషయంలో ఆ పక్కదావరు పట్టించడానికే చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది అని చెప్తున్నారు. అయితే 2029లో గవర్నమెంట్ వైసీపీ వస్తున్నది ఆ కళలు మాత్రమే వర్మ అంటున్నారు. ఇది మొత్తం మీద తాజా సమాచారం. కాకినాడ కెమెరా కర్ణాకర్తో సిద్ధు, కాకినాడ జిల్లా.